హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి డిఆర్డిఓలో అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి విశాఖపట్నంలో నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ నుంచి జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైందండి. ఇది వచ్చి విశాఖపట్నంలో ఉంటుందండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ అనేది కేవలం వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే జరుగుతుందని చెప్తున్నారు. ఇనిషియల్గా డిఆర్డిఓ వాళ్ళు ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years వరకు ఈ పొజిషన్స్ అనేది ఇస్తారండి. తర్వాత ఎక్స్టెండ్ అనేది కూడా చేయొచ్చు. విత్ ఏ మంత్లీ శాలరీ ఆఫ్ 37,000 రూపీస్ ఉంటుంది. దానితో పాటు హెచ్ఆర్ఏ కూడా ఇస్తారని చెప్తున్నారు. ఇక మనం పొజిషన్స్ చూసుకుంటే ఎన్ని పొజిషన్స్ ఉన్నాయనేది చూసుకుంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో కింద మెకానికల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్కి వచ్చేసి నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 3 ఉన్నాయండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కింద 2 పొజిషన్స్ ఉన్నాయండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కింద చూసుకుంటే 1 పొజిషన్ ఉంది. అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ సంబంధించి చూసుకుంటే 1 పొజిషన్ ఉంటుంది. దీనికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది రిలవెంట్ ప్రొఫెషనల్ కోర్స్లో బీఈ బీటెక్లో ఫస్ట్ డివిజన్ తోటి పాస్ అయిన వారు విత్ ఎ వ్యాలిడ్ ఎన్ఈటీ అండ్ గేట్ స్కోర్ ఉన్నవారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ వారు రిలవెంట్ ప్రొఫెషనల్ కోర్స్లో ఎంఈ లేదా ఎంటెక్లో ఫస్ట్ డివిజన్తో పాస్ అయిన వారు గ్రాడ్యుయేషన్లో మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా ఫస్ట్ డివిజన్తో పాస్ అయిన వారు ఈ పొజిషన్స్కి అర్హులు అప్లై చేసుకోవడానికి. ఇక ఎక్స్ట్రా అదర్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే వ్యాలిడ్ ఎన్ఈటీ గేట్ స్కోర్ అనేది బీఈ బీటెక్ క్యాండిడేట్స్కి అప్లై చేసే వారికి ఉండాలని చెప్తున్నారు. ద డిగ్రీ అండ్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ షుడ్ బి ఇన్ ద సేమ్ డిసిప్లిన్. డిగ్రీ కానీ అండర్ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ సేమ్ బ్రాంచ్లోనే ఉండాలని చెప్తున్నారు. ఇక నెంబర్ ఆఫ్ ఫెలోషిప్స్కి సంబంధించిన పొజిషన్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ని పట్టేసి. ఇక ఫ్యూచర్ ప్యానెల్ అనేది ఒకటి ఉంటుందండి. క్యాండిడేట్స్ ఎవరైతే సెలక్షన్స్ జరుగుతారో వారిని ఫ్యూచర్ వేకెన్సీస్ కూడా సెలక్షన్ అనేది జరుగుతూ ఉంటుందని చెప్తున్నారు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 28 years అనేది ఉంటుందని చెప్తున్నారు. క్యాలిక్యులేట్ చేసేసి వాకిన్ ఇంటర్వ్యూ వరకు క్యాలిక్యులేట్ చేస్తారు. 28 years అనేది అప్పర్ ఏజ్ లిమిట్ అనేది. రిలాక్సేషన్ కూడా ఉండొచ్చు ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వారికి యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఉంటుందని చెప్తున్నారు. ఇంకపోతే ఓన్లీ ద క్యాండిడేట్స్ పొసెసింగ్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఎవరైతే ఖచ్చితంగా ఈ పొజిషన్స్కి వాకిన్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేవారు ఉన్నారో వారందరికీ కూడా వారి యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించిన కోర్సెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఉండాలని చెప్తున్నారు. పర్సూయింగ్ చేసే వారికి ఈ పోస్టులకి అర్హత లేదని చెప్తున్నారు. అలాంటి వాళ్ళు ఒకవేళ వచ్చినా కానీ రిజెక్ట్ చేస్తారని చెప్తున్నారు. కాబట్టి కంప్లీషన్ అయిన వారు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలని కోరుకుంటారు. ఇక ఎవరైతే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో లేదా పిఎస్యులో పనిచేస్తున్నారో అటానమస్ బాడీలో పనిచేస్తున్నారో వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసేది ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి కన్సర్న్ అథారిటీ నుంచి. ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ లోపు తీసుకొని వచ్చి ఫిజికల్ వెరిఫికేషన్ అప్పుడు చూపించాల్సి వస్తుంది. ఇక ఈ వాకిన్ ఇంటర్వ్యూస్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వారికి ఎటువంటి టీఏడిఏ అనేది పేమెంట్ చేయరని చెప్తున్నారు. అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో సెలక్షన్ కమిటీకి ముందు బయోడేటా ఫామ్తో పాటు ఈ కింద ఇచ్చిన కంప్లీట్ ఫామ్స్ అనేది కూడా వారు తీసుకొని వెళ్ళాలి. ఫిజికల్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఒరిజినల్ సెట్తో పాటు ఒక ఫోటో కాపీ సెట్ కూడా తీసుకొని వెళ్ళాలి. అవి చూసుకుంటే మార్క్ షీట్స్ అండ్ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని వెళ్ళాలి. మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళండి. దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి బర్త్ సర్టిఫికేట్ లేదా 10th class సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాలి. అందులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్నే కన్సిడర్ చేస్తారని చెప్తున్నారు. వ్యాలిడ్ ఎన్ఈటీ అండ్ గేట్ స్కోర్ కార్డ్ తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ మీకు కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే క్యాష్కి సంబంధించింది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారు ఖచ్చితంగా వారి యొక్క సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. దాంతో పాటుగా వ్యాలిడ్ ఫోటో ఐడి వచ్చేసి ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు కానీ పాస్పోర్ట్ని తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. దాంతోపాటు 2 recent పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకొని వెళ్ళాలి అని చెప్తున్నారు. ఈ క్వాలిఫికేషన్ సంబంధించిన వారు ఎవరైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఎగ్జామినేషన్ ఫీజు కింద ఒక 10 రూపాయలు అనేది
ఖచ్చితంగా ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ద్వారా కానీ డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కానీ ఇన్ ఫేవర్ ఆఫ్ ద డైరెక్టర్ NASTL కింద పేబుల్ ఎట్ విశాఖపట్నం కింద తీసుకొని ఉండాలని చెప్తున్నారు. లేదా ఆన్లైన్ పేమెంట్లో కూడా చేయొచ్చు. బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు, ఈ బ్యాంక్కి ఆన్లైన్ పేమెంట్ అనేది కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసేవారు SC ST OBC వారు ఉన్నారో వారికి ఎటువంటి ఫీజు పేమెంట్ అనేది అవసరం లేదని చెప్తున్నారు. ఒకవేళ క్యాండిడేట్స్ ఒక అప్లికేషన్స్ని బట్టి షార్ట్ లిస్ట్ చేయడానికి ఒక రిటర్న్ టెస్ట్ అనేది పెట్టవచ్చు. అది కూడా ఆబ్జెక్టివ్ టైప్ లేదా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుందని చెప్తున్నారు. అది నెససరీ ఉంటుందే మాత్రమే పెడతారని చెప్తున్నారు. ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ అని చెప్తున్నారు. బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ ద ఇంటర్వ్యూ ఏ ప్యానల్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ప్రిపేర్డ్ అండ్ ఫర్ ద అవైలబుల్ వేకెన్సీస్ అండ్ ఫ్యూచర్ వేకెన్సీస్ కూడా ఈ ప్యానెల్లో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ ప్యానెల్ అనేది కూడా 1 year వరకు కూడా ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వరకు ఉంటుందని చెప్తున్నారు. ఇక ఎవరు అయితే అప్లై చేస్తున్నారో వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన వెన్యూ వచ్చేసి నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ, విజ్ఞాన్ నగర్ నియర్ NAD జంక్షన్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వెన్యూకి వెళ్ళాలి. అది కూడా 9 గంటల లోపు రిపోర్టింగ్ అనేది చేయాలి. ఇక ఇంపార్టెంట్ డేట్ ఏంటంటే మనం 26th of February రోజు ఈ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. ఒకవేళ మీకు ఏదైనా సందేహాలు ఉండి క్వేరీస్ ఉంటే దీని రిలేటెడ్గా మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను. లేదా మీరు ఇక్కడ ఇచ్చిన వారి యొక్క ఫోన్ నెంబర్కి కూడా మీరు కాల్ అనేది చేయొచ్చు. DRDOకి సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ నోటిఫికేషన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ మీరు క్లిక్ చేస్తే ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది మీకు. ఆ విండో నుంచి మీరు క్లిక్ చేసుకున్న తర్వాత స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాకెన్సీస్కి సంబంధించినటువంటి ట్యాబ్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు కిందికి స్క్రోల్ చేస్తే ఈ పొజిషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఉంది. విశాఖపట్నం సంబంధించింది కాల్స్ ఫర్ వాకిన్ ఇంటర్వ్యూ. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంది. మీరు జస్ట్ స్క్రోల్ డౌన్ చేస్తే ఈ అడ్వర్టైజ్మెంట్ సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటిది డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి 29th of January 2026 నాడు పబ్లిష్ అయింది. అండ్ అప్లికేషన్స్ అనేది మనం రెడీ చేసి పెట్టుకోవడానికి స్టార్ట్ డేట్ అనేది 29/01/2026 నాడే స్టార్ట్ అయిపోయింది. ఎండ్ డేట్ వచ్చేసి గుర్తుంచుకోవాల్సిన డేట్ 26 February 2026కి లాస్ట్ డేట్ అని చెప్తున్నారు. మీరు ఇక్కడ చూస్తే వ్యూ బటన్ని మీరు క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా వేరే ట్యాబ్ ఓపెన్ అయిపోయి మన యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు ఇవన్నీ చేసుకోదలుచుకోలేకుంటే నేను నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి కూడా క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేస్తున్నారో వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్కి. అండ్ ఎవరైతే నీడి ఉన్నారో వారందరికీ కూడా, అవసరం ఉన్న వారికి కూడా ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేయండి. నోటిఫికేషన్ PDF మరియు అప్లికేషన్ ఫామ్ లింక్ను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. మరొకసారి మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ద